అందరికీ నమస్కారం. ఇది కాంచీపురం ఇడ్లీ. ఇది కంచిలో ప్రసాదంగా పెడతారు. తినటానికి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పిన కొలతలు ఫాలో అవుతే అచ్చం కాంచీపురంలో ప్రసాదం లాగే ఉంటుంది. నేను పావు కప్పు పొట్టిమినపప్పు తీసుకున్నాను. మనం ఏ కప్పుతో తీసుకుంటే ఆ కప్పుతో 1 కప్పు పొట్టిమినపప్పు, 1 కప్పు బియ్యం వేసేసి దాంతోపాటు పావు టీ స్పూన్ మెంతులు వేసాను. ఇది నేను మెజరింగ్ కప్తో పావు కప్పుతో చేస్తున్నాను కాబట్టి పావు టీ స్పూన్ వేసుకున్నాను. మీరు 1 కప్పు మెజరింగ్ కప్తో చేస్తే కనుక 1 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. అన్నీ వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. శుభ్రంగా కడిగేసిన తర్వాత దీన్ని ఒక 6-7 గంటలు నానబెట్టుకోవాలి. పుట్టు మినపప్పు మనం వాడము కదా సున్నుండలకు తప్ప. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే దాంట్లో పొట్టులో ఉన్న పోషకాలు కూడా మనకి ఒంటికి వస్తాయి. మినప్పప్పులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా, పొట్టులో ఫైబర్ బాగుంటుంది. పొటాషియం, కాల్షియం, ఐరన్ అన్నీ పుష్కలంగా వస్తాయి. పిల్లలకు అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతుంటే ఆరోగ్యంగా ఉంటుంది. సాయంత్రం వరకు నానబెట్టి ఇలాగా 2 సార్లు మళ్ళీ కడిగేశాను. పొట్టు మినప్పప్పులో డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ సార్లు కడగాలి. వాటర్ ఫ్రెష్గా వచ్చేంత వరకు కడిగేసి పొట్టు అలానే ఉంచేసి పొట్టుతో సహా గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ స్మూత్ పేస్ట్లా కాకుండా కొంచెం రవ్వగా బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇది ఫస్ట్ టైం చేశాను. ఫస్ట్ టైమే చాలా ఎక్సలెంట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను కంచిలో ఈ ప్రసాదం తిన్నాను. అచ్చగా అలాగే వచ్చింది టేస్ట్. నాకు పావు కప్పు వాటర్ పట్టేసాయి. అంటే మనం ఏ కప్పుతో పప్పు తీసుకుంటామో ఆ కప్పు నీళ్లు ఖచ్చితంగా పట్టేస్తాయి. మీరు దానికన్నా కొంచెం తక్కువ వేసుకొని చూసుకొని అప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇది మరీ పేస్ట్ కాకుండా కొంచెం బరక ఉందా లేదా అన్నట్టుగా చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. పిండి అంతా ఒక బౌల్లోకి వేసేసుకొని 8 to 10 అవర్స్ ఖచ్చితంగా పులవబెట్టాలి. ఇది బాగా పులిస్తేనే టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. నైట్ అంతా వదిలేసిన ఒక 12 గంటలు అయిపోయినా పర్వాలేదు. నేను రాత్రంతా వదిలేసాను. చక్కగా ఇలా పొంగింది, బాగా ఫర్మెంట్ అయింది. ఇందులోకి 1 స్పూను మిరియాల పొడి కచ్చా పచ్చగా దంచుకోవాలి. మరీ పౌడర్గా కాకుండా 1 స్పూనుడు కరివేపాకు సన్నగా తరిగేసుకుని వేసుకోవాలి. తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలి, మానకూడదు. ఇంగువ, మిరియాలు టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ఇంగువ వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసేసి శుభ్రంగా కలిపేసుకోవాలి. దాంతోపాటు నువ్వుల నూనె వేయాలి. పప్పు నూనె ఉంటుంది కదా, తెల్ల నువ్వుల నూనె, అది పిండిలో కలిపేసి వేయాలి. నేను ఇప్పుడు పిండి కలిపేటప్పుడు మర్చిపోయాను. తర్వాత నేను స్టీమ్ చేసే బౌల్లోకి వేసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో ఆయిల్ వేయలేదనేసి. నేను అది బౌల్లో వేసేయాల్సింది. అందులో ఉంచి కలపటం వల్ల ఆ ఇడ్లీ మధ్యలో క్రాక్ వచ్చిందనమాట. ఇది విస్తరాకు. విస్తరాకులో దాన్ని ఇలా సపరేట్ చేసేసి ఆకులు పెడతారు కదా, మనం స్టీమ్ చేసే గిన్నెలోనో ఇలాగా బౌల్లో దేంట్లో అన్నా ఫస్ట్ అది వేసుకొని దాంట్లోనే మనం పిండి వేసుకోవాలి. ఈ ఆకు టేస్ట్తో చాలా బాగుంటుంది. మనం స్టీమ్ చేసే కంటైనర్ చుట్టూతా ఇలాగా కవర్ అయ్యేట్టుగా పెట్టుకోవాలి. అంటే పిండి ఆ కంటైనర్కి అంటుకోకుండా ఆకులు వేస్తాము. ఈ ఆకు టేస్ట్ పిండికి వచ్చి చాలా చాలా బాగుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత పిండి అంతా ఈ కంటైనర్లో వేసేసుకోవాలి. నేను ఇందాక ఆయిల్ వేయడం మర్చిపోయాను కదా, ఇప్పుడు వేసి కలిపాను. 3 స్పూన్స్ వేసాను. అంటే పావు కప్పుకి 1 టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మోడరేట్గా ఉంటుంది. మరి ఎక్కువ కాదు, తక్కువ కాదు అన్నట్టు ఉంటుందన్నమాట. మీరు 1 కప్పు పప్పు తీసుకుంటే పావు కప్పు ఆయిల్ ఈజీగా వేసేసుకోవచ్చు. కప్పు పప్పు అంటే దగ్గర పావు కేజీ ఉంటుంది కదా, దానికి ఒక 50 గ్రామ్స్ ఆయిల్ వరకు వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఇలాగా ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఆ పైన వాటర్ దాని మీద పడకుండా ఇలాగా ఆకుతో ఉన్నంత వరకు కవర్ చేసేసాను. నేను కుక్కర్లో పెట్టాను. మీరు కుక్కర్లో పెట్టేటట్టు అయితే వెయిట్ పెట్టకుండా మామూలుగా మూత పెట్టేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది నాకు. 25-30 నిమిషాల వరకు పట్టింది. దానికి తగ్గట్టు వాటర్ వేసుకొని ఇంకా మధ్యలో మూత తీయకుండా వాటర్ కరెక్ట్గా ముందే వేసేసుకొని అప్పుడు స్టీమ్ చేసుకోండి.
నేను కాంచీపురం ఇడ్లీలాగా పొడవుగా కంటైనర్ పెట్టాను కాబట్టి నాకు 30 నిమిషాలు పట్టింది. ఒకవేళ మీరు మామూలుగా కేక్ టిన్ లాగా కేక్ కంటైనర్ పెట్టుకుంటే గనక ఇంకా తక్కువ టైం పట్టొచ్చు. ఇలాగా ఒక స్టిక్ గుచ్చుకొని చూసుకుంటే మనకి ఉడికింది లేనిది తెలుస్తుంది కదా! అలా చూసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ అలాగే ఉంచి అప్పుడు డీమోల్డ్ చేసుకోవాలి. తర్వాత నెమ్మదిగా ఈ విస్తరాకు పక్కకు తీసేసి మనకి కావాల్సిన సైజులో ముక్కలు కోసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా అనిపించిందో ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇడ్లీ విడిపోయింది కదా, క్రాక్ వచ్చినట్టు అయింది కదా. నేను ఆయిల్ ముందే వేస్తుంటే కనుక అలా వచ్చేది కాదు. ఇడ్లీ మాత్రం చాలా సాఫ్ట్గా చక్కగా చాలా బాగా వచ్చింది, ఫ్లఫీగా. పప్పులో తగినన్ని వాటర్ వేసుకొని రుబ్బుకొని తర్వాత ఫర్మెంటేషన్ కూడా కరెక్ట్గా ఉంటే చక్కగా అచ్చంగా కాంచీపురం ఇడ్లీలాగే వస్తుంది. దాని మీద నెయ్యి వేసుకొని నేను పీనట్ చట్నీ చేశాను. కారపొడితో అన్నా తినచ్చు, అసలు ఏమీ లేకపోయినా దాంట్లో ఉన్న మిరియాలు ఇంగువ టేస్ట్ సాల్ట్ తోటి చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా హెల్దీ రెసిపీ కదా, తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసిన లైక్ వల్ల ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది కదా యూట్యూబ్, అందరికీ తెలిసిందే కదా. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.